తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్స్గా వెలుగొందుతున్న హీరోలలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు కూడా ఉన్నారు. ఏళ్ల నుంచి పైచేయి సాధిస్తున్న చరణ్ తారక్ విన్నింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి, మెగాస్టార్ ఫ్యామిలీకి మంచి స్థానం ఉంది. వీరిద్దరి కుటుంబాల నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే కొంతమంది సక్సెస్ఫుల్గా స్టార్ హీరోలుగా ఎదిగితే మరికొంతమంది మాత్రం స్టార్డమ్ని అందుకోలేకపోయారు. ప్రముఖంగా స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఒకరు కాగా, మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ఉన్నారు. వీరిద్దరూ దాదాపు 6-7 సంవత్సరాల గ్యాప్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇద్దరికీ వారసత్వ నేపథ్యం ఉంది. ఒకరు తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసి తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన నందమూరి తారక రామారావు అనే పేరుతో సత్తా చాటిన నటుడు కాగా, మరొకరు దశాబ్దాలుగా తెలుగు సినిమా తెరపై నెంబర్ 1 హీరోగా, మెగాస్టార్గా వెలుగుతూ అప్పుడు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న చిరంజీవి వారసుడు రామ్ చరణ్ మరొకరు. అయితే వీరిద్దరిలో రామ్ చరణ్దే పైచేయి అంటూ ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వీరిద్దరి సినిమాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. టాలీవుడ్ యంగ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా RRR సినిమాలో కలిసి నటించారు. ఇద్దరికీ సినిమాలో సమానమైన ప్రాధాన్యత. ఒకరు అల్లూరి సీతారామరాజుగా, మరొకరు కొమరం భీముగా ఒకరికొకరు పోటీ పడుతూ నటించారు. ఇద్దరిలో ఎవరు బాగా చేశారు అనే విషయంపై పెద్ద సినీ విమర్శకులే ఏమీ తేల్చలేకపోయారు. ఎవరి స్టైల్లో వాళ్ళు సినిమాలో తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ మూవీకి ఆస్కార్ రావడంతో వీరిద్దరి క్రేజ్ రెట్టింపయింది. విదేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకున్నారు. వీరిద్దరి సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు గ్లోబల్ స్టార్స్గా వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్లు ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో వీళ్ళు ఉన్నారు. ఒకేసారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కానీ ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. రామ్ చరణ్ మాత్రం తక్కువ సినిమాలు చేశారు. ఎన్టీఆర్పై రామ్ చరణ్దే పైచేయి. ఇప్పటి వరకు ఎన్టీఆర్ 29 సినిమాలు చేశాడు. రామ్ చరణ్ కేవలం 14 సినిమాలు మాత్రమే చేశాడు. సక్సెస్ రేట్ కూడా రామ్ చరణ్దే ఎక్కువగా ఉంది. ఎటు చూసినా అతనే హైయెస్ట్లో ఉన్నాడు. ఈ వార్త విన్న ఫ్యాన్స్ మళ్ళీ వారు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్తో పోటీ పడాలని అనడం కాదు, కానీ మనలో ఎంత ప్రతిభ ఉన్నా దాన్ని 10 మందికి తెలిసేలా చేసుకోవడం చాలా ముఖ్యమే కదా. అది కెరీర్కి చాలా ఉపయోగపడుతుంది. ఒకే స్థాయి ఉన్న ఇద్దరు స్టార్స్, వారి మధ్య ఎంత స్నేహం ఉన్నా ప్రొఫెషనల్గా చూసుకుంటే వెనకబడిపోతున్న పరిస్థితి అభిమానులకు కాస్త బాధ కలిగిస్తుంది. ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే ఎన్టీఆర్ దేవరా సినిమాతో ఆడియన్స్ను పలకరించబోతున్నాడు. అయితే దేవరా ట్రైలర్ నెగిటివ్ టాక్తో స్ప్రెడ్ అవుతుంది. దీని వెనుక మూల కారణం నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. మరికొంతమంది తెలుగుదేశం కార్యకర్తలే పనిచేస్తున్నారంటున్నారు.